హజరత్ ఆయిషా రదియల్లాహు తాలా అన్హా కథనం, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నా ఇంట్లో ఈ విధంగా ప్రార్థన చేస్తుండగా నేను విన్నాను. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం, సలాతు వస్సలాము అలా ముహమ్మదిర్ రసూలిల్లాహ్. హజరత్ ఆయిషా రదియల్లాహు తాలా అన్హా కథనం, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నా ఇంట్లో ఈ విధంగా ప్రార్థన చేస్తుండగా నేను విన్నాను. అల్లాహుమ్మ మన్ వల్లా మిన్ అమ్రి ఉమ్మతి షైఅన్ ఫషక్క అలైహి ఫష్కుక్ అలైహి. ఓ అల్లాహ్, ఎవరైనా నా అనుచర సమాజ వ్యవహారాలకు బాధ్యత వహించి వారిని కష్టాల పాల్చేస్తే నువ్వు కూడా అతన్ని కష్టాల పాల్చెయ్యి. వమన్ వల్లా మిన్ అమ్రి ఉమ్మతి షైఅన్ ఫరఫక బిహిం ఫర్ఫుక్ బిహి. మరెవరైనా నా అనుచర సమాజ వ్యవహారాలకు బాధ్యత వహించి వారి పట్ల మృదువుగా మెలిగితే నువ్వు కూడా వారి పట్ల మృదువుగా వ్యవహరించు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన ఈ ప్రార్థన వెలుగులో నిస్సందేహంగా ప్రజలకు మేలు చేసే పాలకులు దైవ కారుణ్యానికి పాత్రులవుతారు. ప్రజలకు కీడు తలపెట్టే పాలకులు, అధికారులు దైవాగ్రహానికి గురవుతారు, సర్వనాశనమవుతారు. కనుక పాలకులు, అధికారులు ప్రజల పట్ల మృదువుగా వ్యవహరించాలి. పాలకులు, అధికారులు ప్రజల శ్రేయాన్ని అభిలషించాలి. పాలకులు, అధికారులు ప్రజలను కరుణించాలి. పాలకులు, అధికారులు అధికార మదాంధకారంతో, అధికార అహంకారంతో ప్రజలను మోసగించకూడదు, ప్రజలను ఉపేక్షించకూడదు, ప్రజల పట్ల కఠినంగా వ్యవహరించకూడదు, ప్రజల ప్రయోజనాలను నిర్లక్ష్యం చేయకూడదు. పాలకులు, అధికారులు రేపు దైవ సన్నిధిలో ఈ బాధ్యత నిర్వహణ గురించి ప్రశ్నించబడతారు తప్పకుండా. కనుక పాలకులు, అధికారులు ప్రజలకు సంపూర్ణ న్యాయాన్ని, సుఖ సంతోషాలను అందజేయటానికి అన్ని విధాలా కృషి చెయ్యాలి. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.